జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అద ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. పాండవులు శంఖనాదాలను వినిపించిన సంజయుడు వాటి ప్రభావం ఎలా ఉందో చెప్తున్నాడు. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వినునాదయన్. పాండవులు భయంకరంగా శంఖాలు పూరించారు. ఆ శబ్దాలు భూమాకాశాలు ప్రతిధ్వనింపజేశాయి. ధృతరాష్ట్రుడి బిడ్డల గుండెల్లో దడపుట్టించాయి. పాండవ సైన్యం చేసిన శంఖనాదాలు భూమాకాశాలు ప్రతిధ్వనింపజేశాయి. దారుణమైన ఆ శంఖధ్వనికి దుర్యోధనాదులు గుండెలు జారిపోయాయి. అంతకన్నా ముందే కౌరవులు శంఖనాదాలు వినిపించడం మనం చూసాం. ఆ శబ్దాలకు పాండవులు చెలించలేదు. కానీ పాండవులు భయంకరమైన శంఖనాదాలకు కౌరవుల హృదయాలు బ్రద్దలైనట్లు వింటున్నాం. హృదయ విదారకమైన ఈ పరిస్థితికి పాండవుల వీరశౌర్యములు, దివ్యములైన శంఖములు వినిపించిన భీకర ధ్వనులు ఒక కారణమైతే, కౌరవుల్లో దోషస్పృహతో కూడిన ఆంతరంగిక సంఘర్షణ మరొక కారణం. పాండవులు శంఖనాదాలకు కౌరవుల్లో అధైర్యం చోటు చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ కౌరవుల శంఖనాదాలకు పాండవులు భీతి చెందకపోగా రెట్టించిన ధైర్యోత్సాహాలతో ప్రతిస్పందనను వినిపించారు. కౌరవుల భయానికి వారి అధర్మ ప్రవర్తనే కారణం. పాండవుల ధైర్యానికి వారి ధర్మ ప్రవర్తనము, గతంలో ఆర్జించిన పుణ్యఫలమే కారణం. మనము గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.